డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ బెల్ ఆల్లో అయితే పెట్టుకోండి. నేషనల్ జియాలజీ డేటా రిపోజిటరీ పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? నేషనల్ జియాలజీ డేటా రిపోజిటరీ పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రహ్లాద్ జోషి. వివరణ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో నేషనల్ జియాలజీ డేటా రిపోజిటరీ పోర్టల్ను ప్రారంభించారు. ఈయన ముఖ్యమైన ఖనిజాలపై రోడ్ షోను కూడా ప్రారంభించారు. భారతదేశం అంతటా జియోస్పేషియల్ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, భాగస్వామ్యం చేయడానికి మరియు విశ్లేషించడానికి ఒక సమగ్ర ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ 1851లో రైల్వేలకు బొగ్గు నిల్వలను కనుగొనడం కోసం స్థాపించబడింది. ఇటీవల భారతదేశం తన మొదటి శీతాకాలపు సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ను ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఇటీవల భారతదేశం తన మొదటి శీతాకాలపు సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ను ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఆన్సర్ ఆర్కిటిక్ ప్రాంతం. వివరణ: ఆర్కిటిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క మొదటి శీతాకాలపు శాస్త్రీయ యాత్రను కేంద్ర మంత్రి కిరేష్ రిజిజు ఫ్లాగ్ చేశారు. రామస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్కిటిక్ ప్రాంతంలో మొదటి శీతాకాలపు భారతీయ యాత్రలో పాల్గొంటుంది. 2008 నుండి భారతదేశం ఆర్కిటిక్లో హిమాద్రి అనే పరిశోధన కేంద్రాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇది వేసవిలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఎక్కువగా పనిచేస్తుంది. ఇటీవల భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ను ఎవరికి లభించింది? ఇటీవల భూటాన్ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ ఎవరికి లభించింది? ఆన్సర్ పూనం ఖేత్రపాల్. WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్కు విశిష్ట సేవలకు గాను భూటాన్ ప్రతిష్టాత్మక నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ లభించింది. పూనం పంజాబ్ కేడర్కు చెందిన రిటైర్డ్ IAS అధికారి. భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ ఆయనకు సత్కరించారు. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 20 డిసెంబర్. వివరణ: అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 20న జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు పేదరికం, ఆకలి మరియు వ్యాధులను తొలగించడానికి ఈ యొక్క పద్ధతులు అవలంబించాలని నిర్ణయించుకుంటారు. డిసెంబర్ 20, 2002న UN ప్రపంచ సాలిడారిటీ ఫండ్ను స్థాపించింది. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా ఏ బ్యాంకుకు ఇటీవల 7,425 కోట్లు సమీకరించింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా ఏ బ్యాంక్ ఇటీవల 7,425 కోట్ల రూపాయలను సమీకరించింది? ఆన్సర్ HDFC బ్యాంక్. వివరణ: HDFC బ్యాంక్ ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ ద్వారా 7,425 కోట్లను సమీకరించింది. అవస్థాపన మరియు సరసమైన గృహ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం బ్యాంక్ ఈ నిధులను సేకరించింది. 7,425 కోట్లు సమీకరించేందుకు 1,00,000 ముఖ విలువ కలిగిన 7,42,500 బాండ్లను జారీ చేశారు. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ విల్ బి హాన్ విత్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023? హౌ మెనీ పీపుల్ విల్ బి హాన్ విత్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2023? 2023 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులకు ఎంతమందిని ఎంపిక చేశారు? ఆన్సర్ 2. వివరణ: యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ జాతీయ క్రీడా అవార్డులు 2023 ఇటీవల ప్రకటించింది. ఈ అవార్డులను భారత రాష్ట్రపతి జనవరి 9న 2024వ సంవత్సరంలో రాష్ట్రపతి భవన్లో అందజేయనున్నారు. ఈసారి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారులైన చిరాగ్ చంద్రశేఖర్ మరియు శెట్టి మరియు రంకిరెడ్డి స్వాతిక్ సాయిరాజ్కు ప్రదానం చేయనున్నారు.
ఈసారి మొత్తంగా ఈ అవార్డులను 26 మంది క్రీడాకారులకు ఈసారి 26 మంది క్రీడాకారులను అర్జున అవార్డుతో సత్కరించనున్నారు. ఇటీవల ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం యొక్క ప్రస్తుత వాటా ఎంత? ఇటీవల ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపిలో వ్యవసాయం యొక్క ప్రస్తుత వాటా ఎంత? ఆన్సర్ 15%. వివరణ: ఇటీవల ప్రభుత్వ డేటా భారతదేశ వ్యవసాయ జీడిపి వాటా 1990 మరియు 91లో 35% నుండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 15% క్షీణతను సూచిస్తుంది. ప్రధానంగా ఈ కాలంలో పారిశ్రామిక మరియు సేవా రంగాలలో వేగవంతమైన వృద్ధి కారణంగా 15% ప్రస్తుత వాటా ఉంది. ఒకే సంవత్సర కాలంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఇటీవల ఏ ఎయిర్లైన్గా నిలిచింది? ఒకే సంవత్సర కాలంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఇటీవల ఏ ఎయిర్లైన్ నిలిచింది? ఆన్సర్ ఇండిగో. భారతదేశపు ప్రముఖ క్వారియర్ అయిన ఇండిగో ఒక క్యాలెండర్ అనగా ఒక సంవత్సర కాలంలో 100 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేసిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా చరిత్ర సృష్టించింది. ప్రయాణికుల రద్దీ ద్వారా ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్లైన్స్లలో ఇది తన స్థానాన్ని పదిలపరుచుకుంది. నిధుల ఆధారిత వర్కింగ్ క్యాపిటల్ కెపాసిటీని పెంచుకోవడానికి ఆర్ఈసీ లిమిటెడ్తో ఇటీవల ఏ కంపెనీ ఒప్పందం చేసుకుంది? నిధుల ఆధారిత వర్కింగ్ క్యాపిటల్ కెపాసిటీని పెంచుకోవడానికి ఆర్ఈసీ లిమిటెడ్తో ఇటీవల ఏ కంపెనీ ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ సుజలాన్ కంపెనీ. సుజలాన్ గ్రూప్ తన ఫండ్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ కెపాసిటీని పెంచుకోవడానికి ఆర్ఈసీ లిమిటెడ్తో కీలకమైన ఒప్పందాన్ని ఇటీవల ఖరారు చేసింది. పునరుత్పాదకత ఇంధన రంగంలో ప్రస్తుత ఆర్డర్లు మరియు భవిష్యత్తు ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా అవసరం. చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌక ఏది? చైనా నిర్మించిన ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌక ఏది? ఆన్సర్ మోబీ లెగసీ. చైనాకు చెందిన గ్యాంగ్ఝౌ షిప్యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో అతిపెద్ద విలాసవంతమైన భారీ నౌక నిర్మించింది. దీని యొక్క పేరు మోబీ లెగసీ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఒకే విడతలో 2500 మందిని తమ గమ్యస్థానాలకు చేరుతుంది. అలాగే 70,000 టన్నులకు పైగా బరువు మోయగలదు. 237 మీటర్ల పొడవు ఉన్న ఈ ఓడలో 537 విలాసవంతమైన గదులతో పాటు 15 అంతస్తులు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 800 కార్లు, ట్రక్కులను ఇందులో తరలించవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.